నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన నెమలి కనులు అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక చివరి భాగాన్ని ముగింపుని వినేద్దామా? అక్క చనిపోయింది కనుక ఇప్పుడు అతడికే నన్ను పెళ్లి చేయాలని మా అమ్మ, నాన్న, అన్న, వదిన అందరూ అంటున్నారు. నేను అమ్మ అంగీకరించని కారణంగా ఇద్దరం అనాథలమయ్యాం. వింటే మీకు ఆశ్చర్యంగా లేదండి అని ఆ అమ్మాయి చెప్తున్న విషయానికి అవాక్కయింది దీప. ఈ ముసలితనంలో మొగుడు వదిలేశాడన్న అపవాదను కూడా మోస్తున్నానే తల్లి. ఈ వయసులో ఉన్న పిల్లతో ఎక్కడ ఎవరి పంచన చేరను కర్మ. కన్నీటి ప్రవాహం ఆగటం లేదామెకు. దీప అక్కడున్న అందరినీ పరిశీలించింది. ఆ వృద్ధాంగనపై జాలి ప్రదర్శించే వారి కంటే నీతి సూక్తులు వినిపించేవారే ఎక్కువగా కనపడ్డారు. బావుంది వదినా, మన వాళ్లకంటే బయట ప్రపంచం మనకెక్కువ తెలుసా? చిన్నంతరం వాళ్లలాగా నువ్వు మగాళ్లతో పంతాలు పట్టింపులకు పోతే ఎలా వదినా? పోయిన వాళ్ళు పోతారు, ఉన్నవాళ్ళు గట్టి అనుకుని ఈ పిల్లను అతడికే ఇస్తే మీకు ఖర్చులు తగ్గుతాయి. మళ్ళీ సామాన్లవి ఏమీ కొత్తగా ఇవ్వక్కర్లేదు అని ఒక ఆమె అంటే, భయపడక్కర్లేదు లేవమ్మా రవణమ్మ. సాధారణంగా మొదటి భార్యని కాల్చుకు తిన్నవాడు రెండో పెళ్ళానికి జడుస్తూ కొంగు పట్టుకు తిరుగుతాడు. ఆ పెళ్లి చేసేసి నీ కాపురం కూడా నిలుపుకో. ఈ ఆఖరి రోజుల్లో పరాయి పంచలకి ఏం చేరతావు? మగవాడు మహారాజే అని ఇంకొక ఆమె అంటోంది. వృద్ధురాలు దీప రెండు చేతులు పట్టుకుంది దీనార్థ దృక్కులతో. నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా దీప, నా పిల్లకు సరైన దారి చూపు. ఈ కాకులు లాంటి లోకుల మాటలకేం? నీ అన్న కుమారుడికి అక్షరాభ్యాసము, నీ పినతండ్రి కుమారుడికి ఉపనయనము ఒకేసారి జరుగుతున్నాయని పిలిచారు. వేడుకలకు వచ్చి ఆనందించే స్థితిలో నేను లేకున్నా నువ్వు వచ్చి ఇక్కడున్నావని తెలిసి నీకోసమే వచ్చానమ్మా. నువ్వు సరైన సలహా ఇస్తావో. కన్నీటితో అర్థిస్తున్న వయోధికురాలైన ఆ స్త్రీ ఈ భరతఖండపు సామాన్య స్త్రీ వర్గానికి ప్రతినిధి, సగటు వనిత దుర్భర జీవనానికి వ్యాఖ్యాత. ఏ సింధు నాగరికత ప్రపంచ ప్రసిద్ధమో ఆ హిందూ దేశ నారీ జీవనం నేడు ఎంత అనాగరిక భూయిష్టంగా ఉన్నదో తెలిపే నిదర్శనము. ఏ దేశమైతే స్త్రీలింగనామంతో పవిత్ర భారతిగా గణుతికెక్కిందో ఆ భారతావని ఎందలి అంగనలను పరివేష్టించి కన్నీటి కడలిలో కలిస్తున్న మరొక సెలయేరు ఈ స్త్రీ అశ్రురాశి. ఎన్నెన్నో ఆలోచనలతో కొట్టుకుపోతోంది దీప అంతరంగం. నిత్యం పదునుగా చురుకుగా ఉండే దీప మస్తిష్కంలో ఎన్నో పథకాలు కదిలిపోతున్నాయి. ఈ స్త్రీ ప్రతినిధిగా గల స్త్రీ జాతికి కావలసింది జాలి కాదు, సానుభూతి కాదు, పరిష్కారం కావాలి, బలమైన చేదోడు కావాలి. దీపా, ఏమిటా పరధ్యానం? ఎక్కడున్నావు తల్లి అంటున్న స్త్రీ కంఠం సావిత్రిది. ఏం లేదులే పిన్ని. చిన్నగా నవ్వుతూ దీప గమనించింది. ఇంకా ఆ వృద్ధ స్త్రీ తన చేతులను పట్టుకునే ఉన్నట్టు. మీరు నిశ్చింతగా ఉండే మార్గం ఉంది, కానీ అందుకు ధైర్యం కావాలండి. ముందు ఎవరేమనుకుంటారోననే శంక, భీతి మనకు దూరం కావాలి. ఇక్కడ ఇందులో ఎందరు స్త్రీలు నిజంగా సుఖంగా ఉన్నారంటారు? ఎటొచ్చి తేల్చి చెప్పుకోవడానికి భయం, అంతే. అందరికీ ఏవేవో సమస్యలు. నా తల్లి, ఆ మాత్రం భరోసా ఇచ్చావు చాలు, వెళ్ళు. నిన్ను మీ పిన్ని వాళ్ళు పిలుస్తున్నారు. పూజలు, వ్రతాలు పద్ధతిలో సాగుతున్నాయి. మంత్రాలు హోరెత్తుతున్నాయి. ఇంట్లో ఇలా వేడుకలు జరుగుతున్నట్లు కానీ, ఇందరు బంధువులు వస్తున్నారని కానీ నాకెవరూ చెప్పలేదేంటి పిన్ని అడిగింది దీప అక్షతలు అందుకుంటూ. ఏమోనమ్మా, మీ అమ్మ అందరూ చెప్పారేమో అనుకున్నాను అన్నది సావిత్రి చిన్నగా. కాదు పిన్ని, నాకు తెలుసు. మీ కులం నుండి దూరమైన నేను ఈ వేడుక సమయంలో నలుగురి నడుమ మసలడం మీకు అంగీకారం కాదు, అవునా? సావిత్రి భయంగా అటు ఇటు చూసింది. తగ్గు స్వరంతో అంది. దీపా, నేనెవర్ని చెప్పమ్మా? మీ బాబాయి, మీ అమ్మ. తెలుసులే పిన్ని, స్పష్టంగా చెప్తే పోనీ వెళ్ళిపోదును కదా. మీకింత ఇబ్బంది దేనికి? నేను వచ్చిన ఈ 2 నెలల్లోనూ నాతో బాబాయ్ ఒక్కసారి కూడా మాట్లాడలేదు పిన్ని. మళ్ళీ సావిత్రి ఇబ్బందిగా చూసింది. ఎవరు వింటున్నారోనని. వాళ్ల మూర్ఖత్వం కానీ, చుట్టాలందరూ నిన్ను చూడగానే ఎంత సన్మానంగా మాట్లాడారో గమనించలేదా? నేను మాత్రం అటువంటి దాన్ని కాదు దీపా.
నా కొడుకు నా భర్తలా సంకుచితుడు కాకుండా నీ భర్త వంటి విశాల హృదయుడు కావాలని, వాడి జీవితం మీలా ఆనందంగా ఉండాలని దీవించమ్మా మనస్ఫూర్తిగా. ఆశ్చర్యంగా నమ్మలేనట్లుగా చూసింది దీప. అవును దీప, గౌరీనాథ్ వజ్రపు తునక. మీకు తేడాలెందుకొచ్చాయో నాకు తెలీదు, కానీ ఈ మన పరివారంలో అంతటి ఘన వ్యక్తిత్వం గల మనిషిని చూపించు. వీళ్ళంతా మామూలు మనుషులు అంతే. ఆశీర్వదిస్తావుగా మా అబ్బాయిని? ఓ, సరోజ సుడిగాలిలా వచ్చింది. ఏమిటి మూలన మీరు? అక్కడ బంధువులందరికీ ఏం కావాలో చూడక? సావిత్రి అన్నది అధికారికంగా. మీరంతా చూస్తున్నారు కదా కోడలా అన్నది సావిత్రి చివరి మాటను నొక్కి పలుకుతూ. ఆ మాటల్లోని వ్యంగ్యం సరోజకు అర్థమైంది. కోడలైనంత మాత్రాన బాధ్యతలు మరిచిన వారికి గుర్తు చేయటంలో తప్పులేదు. ఏది అక్షతల పళ్ళెం ఇటివ్వండి. ఇటువంటి శుభ సమయాలలో అడ్డమైన వాళ్ల చేత అక్షింతలు వేయించుకోకూడదు. భర్తను వదిలేసిన వాళ్ళు, భర్త మరణించిన వాళ్ళు అక్షింతలు వేయకూడదు చిన్నత్తగారు. శరాఘాతాల వంటి మాటలను వదిలి అక్షతల పళ్ళెంతో వేగంగా వెళ్ళిపోయింది. సావిత్రి వదనం లజ్జతో భూమిలోకి కృంగిపోయింది. కానీ ఇంత జరిగాక దీపవదనం నిర్మలత్వాన్ని వీడకపోవటం ఆమెకు మహాశ్చర్యంగా ఉంది. పదపిన్ని, మీ అబ్బాయికి వేస్తాను అక్షింతలు. బహుశా అక్కడ బాబాయ్ కూడా ఏమైనా నిందలు నిరసనలు వినిపిస్తాడేమో. సావిత్రి బాధగా నిస్సహాయంగా చూసింది. ఇది దరిద్ర స్వభావాల లోకమమ్మా దీప. ఎందుకిలా అందరి చేత అనిపించుకుంటావు? నీ స్వాభిమానమంతా ఏమైపోయింది? నీతో వాళ్లకు ఎటువంటి సంబంధమూ లేదని బంధుమిత్రులకు తెలియపరచడానికే ఈ వేడుకలు. అసలు ఇంత అట్టహాసంగా చేస్తున్నారని నాకు నిన్న మాత్రమే తెలిసింది. ముందు తెలిస్తే నిన్ను హెచ్చరించుండేదాన్ని. నూతన విశేషం విని దీప అర్థం కానట్లు చూసింది. అందులో ప్రయోజనమేమిటి పిన్ని? ఏమిటా? భాషాంతర వ్యక్తిని వివాహమాడిన నీ వల్ల ఈ కుటుంబానికి వచ్చిన మచ్చను తుడిచే ప్రయత్నమట ఇది. లేకుంటే ఈ కుటుంబంలో పిల్లలెవరికీ మంచి సంబంధాలే రావట. అందుకే గౌరీనాథ్ గారికి ఆహ్వానం వెళ్ళలేదు. ఇంట్లో ఇంత వేడుక జరుగుతున్నా సరే ఆయనకు ఈ ఇంట స్థానం లేదని అందరికీ చాటి చెప్పడం అన్నమాట ఇది. నేను మీ అమ్మమ్మగారు ఎంత బ్రతిమలాడినా ఎవ్వరూ అంగీకరించలేదు. మనసున రేగుతున్న తుఫానును అణిచిపెట్టి చిరుహాసంతో అన్నది దీప. ఇటువంటి సంఘటనలకు చిన్నబోవటం పరిపాటే అయినా నేను మాత్రం ఆనందిస్తున్నాను పిన్ని. ఇప్పుడే కదా నిజంగా బంధువులెవరో తెలిసేది. ఇంతటి పరివారంలోనూ నీవు అమ్మమ్మ మినహా నాకెవ్వరూ లేరు. దీపా, అంతేగా పిన్ని, నీతో నాకు రక్త సంబంధం కూడా లేదు. అయినా నీకు నేను అర్థమయ్యాను. కానీ నీకు నేనేం చేయగలను అని విచారంగా అంటున్న సావిత్రిని చూసి దీప ఆశ్చర్యంగా నవ్వింది. ఈ దీప ఎవ్వరి సహాయము ఆశించని వ్యక్తి పిన్ని. పద, అక్కడి నుండి మీ బాబాయ్ గుర్రుగా చూస్తున్నారు. దీప ఊహించినట్లే జరిగింది. అక్కడ దీప ఉనికిని రామారావు సహించలేనట్లే చూశాడు కోపంగా. దీప నిర్లక్ష్యం ప్రదర్శించింది అతిథులతో మాట్లాడుతూ. మీరేమిటో స్త్రీ జనోద్ధరణ గురించి కృషి చేస్తున్నారట, ఏమిటండి అది? ఎందరో ఇంతవరకు అనేక ఉద్ధరణలు చేశారు. ఆ మహానుభావులందరికంటే తమ గొప్పతనం ఏమిటో సెలవిస్తారా? అతి హేళనగా వినవచ్చిన ఆ కంఠం సరోజ తండ్రి వెంకటయ్యది. ఆహుతులందరూ దీపను ఆరాధ్య దృష్టితో చూడటం అతడికి కంటకమైంది. దీప ఉన్నత తరహా స్వభావంపై అతడి హేళన ఏమాత్రమూ పనిచేయలేదు. మీకు అర్థం చేసుకునే శక్తే ఉంటే వివరంగా టూకీగా చెప్తాను అన్నది నవ్వుతూ. సెలవివ్వండి మరి, మేము బొత్తిగా అజ్ఞాలునం. మీ నాన్నగారు మిమ్మల్ని బాగా చదివించారు, ఉద్యోగం కూడా చేయించారు. అతడి స్వరంలో ఆ తల ఎగరవేస్తూ అంటున్న తీరులో స్పష్టంగా ఎగతాళి వ్యక్తమవుతోంది. దీప ఒక్కసారి చుట్టూ కలీ చూసింది. తన సమాధానం కోసం చాలామంది ఉత్సుకతతో ఎదురు చూస్తున్నట్లు గ్రహించింది. అటు చూసింది. ఒడుగు అక్షరాభ్యాసం జరుగుతున్న మంటపం వద్ద బహుమతులు, చదివింపులు వగైరాలతో అంతకు పూర్వం ఉన్న కోలాహలం క్రమంగా తగ్గుతోంది. హారతులిప్పించండమ్మా, హారతి పళ్ళెం తీసుకురండి, పురోహితులు ఆజ్ఞాపించుతున్నారు. అక్షరాభ్యాసం జరుగుతున్న ఆ 4 ఏళ్ల కుమారుడిని ఆనందంగా గర్వంగా చూసుకుంటూ ఆ బాలుడికి హారతి ఇమ్మని తన కూతురిని పిలిచింది సరోజ. ఏది 500 ఇవ్వండిలాగా అని భర్తను అడిగి తీసుకుని అవి ఆ పిల్లవాడి చేతిలో పెట్టింది. ఒరే బాబూ, ఇప్పుడు నీకు మీ అక్కయ్య హారతి ఇస్తుంది,
దానికి నువ్వు బహుమానంగా ఈ 500 హారతి పళ్ళెంలో వెయ్యాలి, తెలుసా? 4 ఏళ్ల ఆ అబ్బాయి తల్లి ఆజ్ఞను అమలుపరచగా అతడికంటే 2 సంవత్సరాలు మాత్రం పెద్దయిన ఆ అమ్మాయి ఆ డబ్బును మురిపెంగా తీసుకుని తల్లికే ఇచ్చింది, దాచమ్మా అని. పరివేష్టితులైన అందరి వైపు గర్వంగా ఒక చూపు విసిరిన సరోజ అంటోంది కొడుకుతో, ఒరే బాబు, నీ అక్షరాభ్యాసం నాడే నీ అక్కకు 500 ఇచ్చావు. మరి పెద్ద డాక్టర్వై పెళ్లి చేసుకున్న నాడు అక్కకు 5,000 కట్నం వేయాలి హారతి పళ్ళెల్లో, జ్ఞాపకం ఉంచుకో. చా, 5,000 ఏం కర్మ, 5 లక్షలు ఇవ్వాలి, 50 లక్షల కట్నంతో పెళ్లి చేసుకోవాలి అని సరోజ తల్లి మరింత అతిశయాన్ని జోడించింది. ఈ అక్కర నిమిత్తమే ఆమె క్రిందటి రోజున ఇక్కడికి వచ్చింది. మీ అమ్మాయికి నువ్విచ్చుకోవడం గొప్ప కాదు వదినా, నేను ఇంటికి ఆడపడుచునే. ఏది, నాకేమిస్తావు ఆడపడుచు లాంఛనం? ఇప్పుడే ఇవ్వాలి, చిన్నపిల్లలకి ఇచ్చినట్లు కాదు మరి. ఇష్టం లేకున్నా నలుగురిలో మాత్రం వెలితి పడదలుచుకోలేదు అతి చతురాలైన సరోజ. ఆ మాత్రం తెలియని దాన్ని కాదు వదినా, ఇదిగో మీకు 1116 సిద్ధంగానే ఉన్నాయి అంటూ అందించింది లక్ష్మికి. అంతవరకు నోరు విప్పని సరోజ భర్త దీప కూర్చున్న వైపు ఇబ్బందిగా చూశాడు. మరి దీపకు అంటూ గొణిగాడు. పిలవని పేరంటాం అనవసరం, సరోజ మెల్లగానే అన్నప్పటికీ అందరికీ స్పష్టంగా వినవచ్చింది. దీప నిబ్బరం కోల్పోలేదు. కూర్చున్న తావు నుండే నిశ్చలంగా అన్నది, నువ్వు ఇబ్బంది పడకన్నయ్యా, నాకు అటువంటి అధమపు ఆచారాలు ఇష్టం లేదు. చిన్నప్పటి నుండి నాకు ఈ పిచ్చి పద్ధతులంటే ఇష్టమేనని మీకు అందరికీ తెలుసు. మగవాడు ఇస్తేనే ఆడది తీసుకోవాలి అని చిన్నప్పటి నుండి నేర్పిపెట్టి ఈ మూఢాచారాలకు నేను వ్యతిరేకిని. ఇవి అన్యాపదేశంగా తమను అవమానించే పద్ధతులనే పాటిస్తున్నారు. నువ్వు లాంఛనంగా ఇచ్చే 50 లక్షలైనా నాకు అక్కర్లేదు. సమాన హక్కుగా ఇచ్చే 50 రూపాయలు అంతకంటే విలువైనవి. ఊహించని ఈ పదునైన మాటలకు దీప అన్నా వదనలే కాదు, ఆహుతులందరూ దిగ్భ్రమ చెందగా ఘోరమైన నిశ్శబ్దం పరిపాలించింది కొన్ని క్షణాలు. అందరికంటే ముందు తేరుకున్నాడు దీప పినతండ్రి రామారావు. దీపా, నీ పెంకెభావాలు ఈ పిల్లలకు నేర్పకు దయుంచి, అవి నిన్ను ఉద్ధరించింది చాలు అన్నాడు తీవ్రంగా. అంతకంటే తీవ్రమైన జవాబుతో తిప్పికొట్టింది దీప. నువ్వు హద్దులు మీరకు బాబాయ్, నేను నా అన్నతో నా తండ్రితో మాట్లాడుతున్నాను, నీకు అనవసరం కల్పించుకోవటం. అప్పటికీ పద్మనాభం మాట్లాడక తప్పదన్నట్లుగా ఇబ్బంది పడుతూ అన్నాడు. ఏమిటి అనవసర రణరంగం, అతిథులున్నారైనా ఆలోచించండి అన్నాడు జనాంతికంగా. దీప వెంకటయ్య వైపు చూసింది. మీకు సమాధానం దొరికిందనుకుంటాను. ఇదే, ఆడవాళ్లు తమని తాము చిన్నబుచ్చుకోవద్దని, మగజాతికి అనవసర ఆధిక్యత కట్టబెట్టవద్దని నేను స్త్రీలకు నేర్పదలుచుకున్నాను. పద్మనాభం అటు రావటంతో వెంకటయ్య నోరు తెరవలేదు. దీప, ఎందుకమ్మా అందరికీ అయిష్టంగా మాట్లాడటం అని అనునయ స్వరాన అంటున్న తండ్రిని తిరస్కార భావంతో చూసిందామె. నిజం నిష్ఠూరంగానూ అయిష్టంగానే ఉంటుంది కదా డాడీ. మౌనంగా కూర్చున్న నన్ను మాట్లాడించింది వాళ్లేనని మీరు చూస్తున్నారుగా. అయినా నా మాటలు, నా ఉనికి అభ్యంతరకరంగా ఉన్న చోట నేనుండనులేండి, వెళుతున్నాను, సాయంత్రం వస్తాను. అదేమిటి భోజనం? లోకంలోని నిరసన అంతా కురిసింది దీప చిరహాసంలో. నా స్వభావం మీకు తెలుసు డాడీ. లేచి ముందుకు అడుగులు వేస్తున్న దీపను నిస్సహాయంగా చూశాడు పద్మనాభం. ఇటువంటి సమయంలో ఇంటి ఆడపడుచు అలిగి వెళ్ళడం ఇంటికి మంచిది కాదు అన్నారు చాలామంది. శకుంతల, శాంతమ్మ వచ్చి ఆమె చెంత నిలబడ్డారు. ఏమిటి దీప ఈ ఆగడం అంటున్న శకుంతలతో ఆమె మాట్లాడనే లేదు. అమ్మమ్మ, ఇప్పుడు సమయం సరిగ్గా 1 గంట, మరో 2 గంటల్లో వస్తాను. సుమిత్రను, గీతను కలుసుకోవాలి. నా సూట్ కేస్, బ్రీఫ్ కేస్ పైన సర్దే ఉన్నాయి. నేను తిరిగి రాగానే వెళ్ళిపోతాను. దీపా, శాంతమ్మ బాధాతప్త స్వరంలో దుఃఖం సుడులు తిరిగింది. దీప శాంతమ్మ వైపు నిర్మలంగా చూసింది. ఇందరూ అన్ని రకాలుగా మాట్లాడుతున్నా నన్ను కన్నవాళ్ళిద్దరూ దీప మా కూతురు మా ఇంటికి వచ్చింది అని ధైర్యంగా అనలేకపోయారు. ఇంట వేడుక జరుగుతున్నా నా భర్త ఆహ్వానింపబడలేదు. పరాయిదానిగా చూశారు నన్ను బంధువర్గం కోసం. ఈ పరాయి ఇంట భుక్తి మరి నాకు నిషిద్ధమే. ఈ దీప నీకు బాగా తెలుసమ్మమ్మా. సాయంత్రం నేను వచ్చేసరికి మాత్రం నువ్విక్కడే ఉండాలి, పని చాలా ఉంది. ఆమె పట్టుదలకు మార్పు ఉండదని అందరికీ తెలిసిన విషయమే కనుక ఆమె నిష్క్రమణ చూస్తూ నిలబడ్డారు నిస్సహాయంగా.
రోజు చాలామంది ఏవేవో సహాయాలు అడగడానికి రావటమో లేదా భర్త మిత్రులు బంధువులు స్నేహరీత్యా రావటము పరిపాటే కనుక గీత తనను ఎవరో కలుసుకోవచ్చారనే వార్త విని ఏమాత్రమూ ఆతృత చెందలేదు. తీరికగా అలంకరించుకుని అరగంట పిమ్మట టీవీగా మేడమెట్లు దిగి వస్తూ కింది హాలులో కూర్చున్న వారిపై అలవోకగా ఒక చూపు విసిరిన ఆమె ఏ బెబ్బులినో చూసినట్లు కొన్ని లిప్తల కాలం బెదిరి నిల్చుంది. హాలులో సోఫాలో కూర్చున్న 4 కళ్ళు తనపైనే నిలిచి ఉన్నాయి. అంతేకాదు, ఆ కళ్ళలో హేళన కూడా కనిపిస్తోంది. అక్కడ ఆసీనులై ఉన్న వ్యక్తులు దీప, సుమిత్ర. తనను తాను సంభాళించుకుని ఎలాగో కాలు కదపగలిగింది. కానీ తననే ఆపాదమస్తకం శల్యపరీక్ష చేస్తున్న దీపను సూటిగా చూడలేక తలవాల్చుకుంది. ఏమిటది? ఇన్నాళ్ల తర్వాత నన్ను చూసి హాయిగా పలకరించక అలా కొత్తగా సిగ్గుపడుతున్నావేమిటి? సిగ్గు అన్న పదం నీ నిఘంటువులోనే లేదే అన్న దీప మాటలు విని బలవంతాన తల ఎత్తింది గీత. ఆహా, లేదే. సిగ్గేమిటి? ఎప్పుడొచ్చావు దీపా? కొన్ని నెలలైందనుకో, కానీ నీ దర్శనం అవ్వలేదు. ఉద్యోగం ఎందుకు మానావు? అది అది చెప్పలేకపోతున్నావేమిటి? ఇంతకీ ఈ ఇంట్లో ఉన్నావేమిటి నువ్వు? వింటూనే దెబ్బతిన్నట్లు చూసింది గీత. కళ్ళలో క్రోధం తాండవించింది. దీపా, ఏమిటి నీ ధోరణి? ఏమీ లేదు. మీ ఇంటికి వెళితే మీ అమ్మగారు నువ్వు ఇక్కడ ఉంటున్నావని చెప్పారు. నాకు తెలిసినంతవరకు ఈ ఇంటి యజమానికి భార్య పిల్లలు ఉన్నారు. మరి ఇక్కడ నువ్వు ఏ సంబంధంతో ఉంటున్నావని అడుగుతున్నాను. దీపా, హేళన చేసే ముందు నీ గురించి నువ్వు ఆలోచించుకో. నా గురించా? ఏముంది, అంతా సవ్యంగానే జరుగుతుంది. ఇంతకు ఇక్కడ నువ్వు 2వ భార్య హోదాలో ఉంటున్నావన్నమాట. గీత ముక్కుపుటాలు అదురుతున్నాయి. అవన్నీ నీకనవసరం. వచ్చిన పని చూసుకో. దీప నిరసనగా నవ్వింది. నాకు పనే ఉంది. పాత స్నేహితురాలివని పలకరింపవచ్చాను. నువ్వు ఢిల్లీ వచ్చినప్పుడు నేను నీ సవాళ్లకు ఇలా కోపగించలేదే. మాకు అతిథి మర్యాదలు కూడా లేవా ఇక్కడ? గీత తన తప్పిదాన్ని గ్రహించి నౌకర్ను పిలుస్తూ ఉండగా వారించింది దీప. వద్దులే, ఊరికే అన్నాను. మన సుమిత్రకు కలిగిన కష్టం విన్నావు కదా. ప్రస్తుతం తను ఒంటరిగా బ్రతుకుతోంది. నిన్నటి వరకు నా సహాయాన్ని అందుకుంటానంది. కానీ మళ్ళీ వెనక్కి తగ్గుతోంది. నీ సహాయమా? గీత ఆశ్చర్యంగా అడిగింది. అవును, నువ్వు ఢిల్లీలో నా ఇంట్లో నన్ను హేళన చేసావు, గుర్తుందా? నా ఆదర్శాలను క్రియారూపంలో చూపుతానని ఆనాడు నీకు చెప్పాను. ఇప్పుడు అందుకే నిన్ను ఆహ్వానించడానికి వచ్చాను. సుమిత్ర వంటి బాధితులు, వంచితులు తిరిగి జీవన బలిమిని సాధింపగల సంస్థను ప్రారంభించుతున్నాను. సాటి స్త్రీ ఉద్ధరణకు నిస్వార్థంగా కృషి చేయగల వారికి అందులో స్థానం ఉంటుంది. మరి నీకు అటువంటి అర్హత ఉన్నదనుకుంటే రావచ్చు. త్వరలోనే నీకు ఆహ్వాన పత్రిక పంపుతాను ప్రారంభోత్సవానికి. గీత పెదవులు అతి కోపంతో అదురుతున్నాయి. నీకు నన్ను హేళన చేసే హక్కు లేదు దీపా. నా జీవితం నా ఇష్టం. అతడు నన్ను ఇష్టపడ్డాడు. భార్యాపిల్లలు ఏ గంగలో కలిస్తే నాకేం? ఆయన్ని తమ ప్రేమాభిమానాలతో పట్టి ఉంచగల పటుత్వం లేని వాజులు గనకే ఆయన వాళ్లను వదిలి నన్ను పెళ్లి చేసుకున్నారు. ఎంత ధీమాగా మాట్లాడుతున్నావు అంటున్న దీప స్వరంలో, చూపులలో అతి తిరస్కారం వ్యక్తమైంది. గీత, నీ వంటి వాళ్ళు స్త్రీజాతికే చీడపురుగులని ముఖం మీదనే చెప్పడానికి వచ్చాను. నేను ఆహ్వానం పంపినా రావద్దు. ఒకరి ఆనందాన్ని సజీవ సమాధి చేసి ఆ సమాధిపై నువ్వు కులుకుతున్నావు అన్నమాట. బాయ్. నేను నీ స్నేహితురాలినని ఎక్కడా చెప్పుకో. తిరిగి వచ్చే దారిలో సుమిత్ర మౌనంగా పరధ్యానంగా ఉండడాన్ని గమనించింది దీప. ఆరాగా కారణం అడిగింది. ఏం లేదు దీప, గీతను కలిశాక నాకు చాలా భయం వేస్తోంది. భయమా? ఎందుకు? ఎంత నిర్లజ్జగా తన పనిని సమర్థించుకుంటుందో చూసావా? ఇలాగే నా భర్త కూడా చేస్తే నేను భరించలేని దీప. ఎలా అయినా నష్టపోయేది నా వంటి వాళ్లేగా. మగవాడికి స్త్రీలకేం కొదవా? సరే, ఏమిటి అసలు ఏం చేద్దామని? దీపా, నాకు మతిపోతోంది. ఏం చెయ్యాలో నువ్వే చెప్పు. సుమిత్ర, సమస్య వచ్చినప్పుడే కదా ధైర్యంగా ఉండాలి. నీవు ఇష్టమైతే భర్తతో రాజీపడి బ్రతకాలి, లేదా విడాకులు తీసుకొని విడిపోవచ్చు. అంతేకాని భర్త చెడు నడత గురించి, ఉంపుడు గత్తెల గురించి నిలదీసి అడిగి శిక్షింపచేసే హక్కు మన దేశ స్త్రీకి లేదుట.
పురుషుడికి మాత్రం భార్య నడతను శీలాన్ని ప్రశ్నించే హక్కు ఉందిట. ఇటీవల నీ సమస్య వంటి వివాదం విషయంలో శాసనకారులు అలా ఆదేశించారు. మరి ఏ దారిన నడవాలో నీ మనసును అడుగు. నేనైతే ఆ చెడుగుణాల భర్తను వదిలిస్తాను. సుమిత్ర, ధైర్యం చొరవ కావాలి నీకిప్పుడు. తీరికగా ఆలోచించుకో. నా అండ నీకెప్పుడూ ఉంటుంది. విడాకులు పొందితే ఏముంది దీపా, ఇక అంతటితో సంబంధం సరికదా? ఇలాగే నేను మాట్లాడక పడి ఉంటే ఆయన ఎప్పటికైనా మారతారని ఆశ. పిచ్చి సుమిత్ర అంటూ భావగర్భితంగా నవ్వింది దీప. ఆ ఆశలోనే జీవించాలనుకుంటే జీవించు, నీ ఇష్టం. అసలైన భారత స్త్రీలాగా మాట్లాడాలనుకుంటున్నావేమో. పోనీ కానీ నువ్వేం చేస్తావు దీపా? నీ జీవితం నువ్వే చూస్తావుగా. పద ఇంటికి. ఇంటి వద్ద దీప కొరకు ఏ పని ఆగలేదు. ఎవరూ భోజనాలు మానలేదు ఆమె కోసం. కానీ ఆమె రాక కొరకు అందరూ ఆత్రంగా ఎదురు చూస్తున్నారనేది యథార్థం. అయితే ఎవ్వరూ ఊహించని విశేషం గౌరీనాథ్ ఆగమనం. ఆశ్చర్యంతో బిగుసుకుపోయిన అందరినీ ముందు తానే పలకరించాడు గౌరీనాథ్. ఏమిటి, మిమ్మల్ని అందరినీ డిస్టర్బ్ చేయలేదు కదా నేను హఠాత్తుగా వచ్చి? విమానం ఆలస్యం 2 గంటలు. అప్పటికి పద్మనాభం తేరుకున్నాడు. ఓ సంతోషం, రెండల్లుడు గారు, చాలా సంతోషం అన్నాడు తబ్బిబ్బుగా. బంధువులందరూ ఎవరికి వారే శిలాప్రతిమలలా నిలబడ్డారు గౌరీనాథ్ను విస్మయంగా, ఆరాధనగా చూస్తూ. అందరికీ దూరంగా మెట్ల చివర నిలబడిన దీప గౌరీనాథ్లనే పరీక్షగా గమనించుతున్న శాంతమ్మ చెంతకు వచ్చి గౌరీనాథ్ పాదాభివందనం చేశాడు. మనసారా ఆశీర్వదించుతూ నిండుగా నవ్వింది శాంతమ్మ. నాకంతా అర్థమైంది అన్నది దీపను గౌరీనాథ్ను మార్చి మార్చి చూస్తూ. మరి వెళదామా దీప, లేక ఇంకా కొన్నాళ్ళు ఉంటావా అంటున్న గౌర్ను చూస్తూ అక్కడ అందరూ విస్మయంతో ఒకరితో ఒకరు మౌనంగా మాట్లాడుకుని సైగలు చేసుకుంటున్నారు. ఆ సైగల భావం తెలిసిన దీపా గౌర్లు గుంభనంగా నవ్వుకున్నారు. ఇవాళ వచ్చి ఇవాళే వెళ్ళడం ఏమిటి బాబు, 4 రోజులు ఉండాలి మీరు అన్నది శాంతమ్మ పెద్దరికపు హోదాతో. అంత తీరిక కూడానా అండి నాకు? ఇలా రావడానికే చాలా ఇబ్బంది అంటున్న గౌరీనాథ్ వద్దకు శకుంతల, సావిత్రి వచ్చారు. ఆ గదిలోకి వచ్చి కాఫీ పలహారాలు తీసుకోండి బాబు అని అల్లుడిని అతి గౌరవంగా అభ్యర్థిస్తున్న తల్లిని దీప పరిశీలనగా చూస్తూ ఆలోచించసాగింది. సావిత్రి తువాలు అందించుతూ కుశల ప్రశ్నలు అడిగింది గౌరీనాథ్ను. అంతా బాగున్నామండి, మరి మీరంతా అటు ఎప్పుడు వస్తారు అన్నాడు. గౌరీనాథ్ సౌహార్దత సాటిలేనిది. తప్పక వస్తాం, సావిత్రి సంతోషంగా అంది. మీరిప్పుడే వెళ్ళిపోతామనడం బాగోలేదండి. గౌరీనాథ్ దీపదశ క్రీగంట చూస్తూ అర్ధయుక్తంగా నవ్వాడు. నా బదులు కూడా దీప ఉన్నది కదా ఇన్నాళ్ళు, చాలేదా? అవకాశం జార విడుచుకోలేదు పద్మనాభం. దీప ఏదో చిన్నతనపు పట్టుదలతో పంతం పట్టినా మీరు కూడా అంత పంతంగా ఉండటం బాగోలేదల్లుడు గారు. ఇన్ని నెలల్లో ఒక్క ఫోన్ కానీ ఉత్తరం కానీ లేవు మీ నుండి. నిర్మలంగా నవ్వేస్తూ కుర్చీలో కూర్చుని కాఫీ సిప్ చేస్తూ దీప వైపు చూశాడు గౌర్. దీప మనోజ్ఞంగా నవ్వింది, కానీ ఆ నవ్వులో చిన్న బాధారేఖ కూడా కనిపించింది. అయితే మన పథకాన్ని అక్షరాలా అమలులో పెట్టావన్నమాట దీపా అన్నాడు గౌరీనాథ్. లేకుంటే ప్రయోజనం ఏముంది మరి అన్నది దీప సమాధానంగా. ఆ దంపతుల ఈ మర్మగర్భమైన మాటల అంతరార్థం ఎవ్వరికీ అర్థం కాక ఒకరి వైపు ఒకరు ప్రశ్నార్థకంగా చూసుకుంటున్నారు. శాంతమ్మ తనకేదో అర్థమైనట్లు తల పంకించి తేలిక హృదయంతో హాయిగా నవ్వేసింది. తెలిసింది, భార్యాభర్తలిద్దరూ తోడు దొంగలై మమ్మల్ని అందరినీ ఆటలు పట్టించారన్నమాట. అమ్మా, ఎంత వాళ్ళు మీరు? దీప అమ్మమ్మ వైపు సూటిగా చూసింది. దర్పంగా చిరుహాసం చేసింది. అందరిలాగే నువ్వు కూడా నా గురించి భయపడ్డావు కదూ అమ్మమ్మ. ఒకసారి అన్న మాటను కానీ ఇచ్చిన వాగ్దానాన్ని కానీ దీప రద్దు చేయదని నీకు తెలుసు కదా. మరి ఇంత ముఖ్యమైన వివాహ బంధాన్ని, ఆ వివాహ సందర్భంలో చేసుకున్న వాగ్దానాలను నేనెలా మర్చిపోతాననుకున్నావు? వేసిన పాదం వెనక్కి తీయటం నా పద్ధతి కాదు. అందరూ ఆశ్చర్య విపరీత నయనాలతో చూడసాగారు దీపను. కానీ అల్లుడు గారు అంటూ ఆమె అర్ధోక్తిలో ఆగింది. అందుకు సమాధానం గౌరీనాథ్ చెప్పాడు. అమ్మమ్మగారు, మీ దీపకు నేను తీసిపోనులేండి. తక్కువగా అంచనా వేసుకుంటున్నారన్నమాట మీరు నన్ను. ఎంత మాట, ఎక్కువగానే అంచనా వేశాను బాబు
ఆణిముత్యాన్ని దీప వదులుకుంటుందే అని మాత్రం బాధపడ్డాను. మధురంగా చిరుహాసం చేశాడతను. క్షంతవ్యులం అమ్మమ్మగారు, మీ పెద్దలందరూ ఇటువంటివేవో ఊహించుకుని గాబరా పడతారని నాకు తెలుసు. కానీ దీపకు కొన్ని ఘోర నిజాలు స్పష్టంగా అర్థమవడానికి నేను ఈ మార్గాన్ని అనుసరించక తప్పలేదు. అలాగా? చంపన చేయితో ఆశ్చర్యంగా వినసాగింది శాంతమ్మ. మిగిలిన వారి పరిస్థితి తక్కువగా ఏమీ లేదు. స్త్రీల కొరకు ప్రత్యేక పత్రిక తేవాలనే దీప ఉబలాటం మంచిదే, కానీ ప్రయోజనం శూన్యమని నేనన్నాను. ఫలితంగా మా మధ్య కొంత వాగ్వివాదం జరిగిన మాట నిజమే. దీపకు చాలా కోపం వచ్చింది. శాంతమ్మ, పద్మనాభం అందరూ ఒక్కసారి దీప వైపు చూశారు ఆశ్చర్యంగా. అవును, నిజమే అన్నది దీప. గౌరీనాథ్ లేచి అటు ఇటు పచార్లు ప్రారంభించాడు. హఠాత్తుగా ఆగి పద్మనాభానికి అభిముఖంగా నిలిచి అన్నాడు, భర్త పరాయివాడు, తల్లి తండ్రి తనవారు అనే ఆ భావము, గుడ్డి నమ్మిక స్వతహాగా చాలామంది స్త్రీలకు ఉంటుంది. అయితే ఇంత తెలివైన దీప కూడా ఈ కోవలోనే చేరగలదని నేనెప్పుడూ అనుకోలేదు. ఈ మాటలు వింటూనే పద్మనాభము, శకుంతల నేరస్తుల వలె తలలు వంచుకున్నారు. అది గమనించిన గౌరీనాథ్ గంభీరంగా నవ్వాడు. నేను మిమ్మల్ని దెప్పటం లేదండి. తన పథకానికి అభ్యంతరం తెలిపిన భర్తను సంకుచితుడుగా అంచనా వేసుకున్న దీప తండ్రి మద్దతుతో తన భావాలకు రూపమిచ్చి నాకు సగర్వంగా ప్రదర్శించాలనుకుంది. తను మీకు ఆఖరిసారిగా ట్రంకాల్ చేసినప్పుడు నేను వివరాలన్నీ విన్నాను. దీపకు అవసరమైన డబ్బు ఇవ్వమని ఖరాఖండిగా చెప్పడమే కాక ఆ ధనాన్ని నేను వరకట్నంగా అడిగించుతున్నానని కూడా మీరు అపోహ చెందారు. దీపలో మానసిక మదన ప్రారంభమైంది. ఏదోలేండి బాబు, అలా జరిగిపోయింది, మనసులో పెట్టుకోకండి. సారీ మావగారు, నేను మిమ్మల్ని సంజాయిషీలు చెప్పమనటం లేదు. నాకు మీ ధనం అవసరం లేదు. దీప ఆనందమే నాకు కావాల్సింది. అందుకే దీపలో నా పట్ల కలిగిన అపోహతో పాటు ఈ ప్రపంచంపై గల దృక్పథాన్ని కూడా ఓర్పుతో మార్చాలనుకున్నాను నేను. ఆ రోజు గడిచినా మరొక 4 రోజులు గడిచినా దీపలో ముభావత తగ్గలేదు. అంతర్గతంగా క్రోధం ఆమెను దహించేస్తున్నదని నాకు తెలుసు. చైతన్యానికి చలాకీతనానికి వ్యాఖ్యాత అయిన దీపను ముభావము, మందగుండితనము ఆవరించటం ఎంతటి ప్రమాదమో నాకు తెలుసు. అందుకే ఆ రోజు అనగా దీప ఇక్కడకు రావడానికి ముందు రోజు జరిగిన విషయం మీకు చెప్తున్నాను. దీపా, అన్యమనస్కంగా పడుకుని ఉన్న దీప భర్త కంఠం విని ఇటు తిరిగింది. కానీ లేవలేదు, మాట్లాడలేదు. నేను ఈవేళ హోటల్కు ఎందుకు వెళ్ళలేదో కూడా నీకు తెలుసుకోవాలనిపించడం లేదా దీపా? అంతటి శత్రువునా నీకు? నిర్లిప్తత వీడని కంఠంతో జవాబిచ్చింది, పడుకున్న భంగిమలో మార్పు లేకుండా. మీ పనులు మీకుంటాయి, తెలుసుకుని నేను చేయగలదేమున్నది? అంతేనా? నేను అలా అనుకోవటం లేదు దీపా. మీరు అనుకునేవి మీ మనసు నాకెలా తెలుస్తాయి? ఒకటి మాత్రం వినండి, ఎవరికీ విందులు ఏర్పాటు చేయగల శక్తి లేదు నాకు. ఎవరిని ఇంటికి తీసుకురావద్దు. వచ్చినా మీరే చూసుకోవాలి, నేను రాను. కరాఖండిగా ఉన్న ఆమె ధోరణికి గౌరీనాథ్ తేలికగా నవ్వేశాడు. బావుంది, సహాయ నిరాకరణోద్యమం అన్నమాట. ఏ ఉద్యమమైనా మగాళ్ళు చేస్తేనే ఫలిస్తుందేమో. వాళ్లకు ఎవరి నుండి అనుమతి అవసరం లేదుగా. అసలైన సగటు భారతావనితలాగానే మాట్లాడావు. ఇవి నీకు తగిన మాటలు కావు. కానీ చూడు, నీకోసం ఏం తెచ్చాను. అతడు సస్నేహంగా సరసన ఆసీనుడవుతూ తన చేత ఉంచిన బ్యాంక్ అకౌంట్ పుస్తకాన్ని అర్థం కానట్లు చూసింది. తెరిచి చూడరాదు అంటూ గౌరు తానే పుస్తకం తెరిచి ఆమె కళ్ళ ముందుంచాడు. నమ్మలేనట్లు చూసింది దీప. ఆమె మనోభావాలు త్వరితగతిని మారుతున్నాయి. దీప పేరున 5 లక్షల రూపాయలు జమ చేయబడి ఉంది. నీ పేరున కొంత డబ్బుంచాలని మొదట్లోనే అనుకున్నాను, కానీ అశ్రద్ధ చేశాను దీప. ఇప్పుడు ఎందుకిస్తున్నారు? దానమా? ఎవరి దయా ధర్మభిక్ష నాకు అక్కర్లేదు. దీప, ఎందుకంత నిరసించుతున్నావు? మీరెందుకు నన్ను నిర్లక్ష్యం చేశారు? పిచ్చిదానా, నీ మాట కాదన్నంత మాత్రాన నిర్లక్ష్యంగానే ఎందుకు అర్థం చేసుకుంటావు? బయటి ప్రపంచపు కుళ్ళు నుండి నిన్ను పదిలంగా కాపాడుకోవలసిన పురుషుడి బరువు బాధ్యతల గురించి ఆలోచించవేం? వింటూనే దీప మరింత నిరసన ప్రదర్శించింది. ఎందుకండి నిజానికి అనవసర రంగులు పులుముతారు? నా పేర బ్యాంక్ అకౌంట్ ఉందని రోజు తలచుకు మురిసిపోయే రకాన్ని కాను. ఇప్పుడు నాకేం నగలు చీరలు కొనాలని లేదు. బాధ్యతలన్నీ మీవేగా, నాకెందుకు ఈ డబ్బు?
మీరే దాచుకోండి అని లేచి బయటకు పోబోతున్న దీపను కదలనీలేదు గౌర్. అది నీ ఇష్టానుసారం వాడుకోవడానికే, అవసరమైతే తర్వాత ఇస్తాను. నేనే నీ వాడనైతే ఈ డబ్బుని ఇది కాదా? పత్రికే ప్రారంభిస్తావో ప్రచారాలే చేస్తావో నీ ఇష్టం. కానీ ఒక్క షరతు. కరుగుతున్న దీప మనసు మరలా ఘనీభవించింది. దీపకు షరతులకు చాలా దూరం అన్నది పెంకగా. కానీ దీపకు నాకు చాలా దగ్గర కదా, నేను చెప్పి తీరుతాను, నువ్వు విని తీరాలి అన్నాడు మరింత పెంకెగా ఆమె చేతిని వదలకుండా. ఏమిటో? విను. ఈ రోజుకు సరిగ్గా 3 నెలల తర్వాత నువ్వు నీ కార్యక్రమాన్ని నిర్ణయించుకునే ఏర్పాట్లు ప్రారంభించాలి. ఈ 3 నెలలు మాత్రం నువ్వు విద్యాభ్యాసం చేయాలి పాఠశాలలో. అయోమయంగా చూడసాగింది దీప. నేను స్కూల్కు పోవాలా? ఎస్ మేడం, ట్రైనింగ్. అదే తర్ఫీదు నిమిత్తం నువ్వు ఈ లోకమనే పాఠశాలలో ఏకాకివిగా భర్తీ అయ్యి అనుభవ సారాంశం పోగు చేసుకో. నారీసేవకు నడుంకట్టే ముందు ఇదిగో నువ్వు రేపే మీ నాన్నగారి దగ్గరకు వెళ్ళడానికి ప్లేన్లో రిజర్వేషన్. దీప నేత్రాలు స్వధర్మాన్ని మరిచినట్లుగా గౌరీనాథ్నే నిశితంగా చూడసాగాయి. ఆమె ఎదలో రేగిన తుఫాను ఆ నయనద్వయంలో స్పష్టంగా ప్రతిబింబించుతోంది. అధరద్వయం ఆవేశ కంపనతో ఉచ్చారణకు దూరమైంది. ఆవేశం చెందకు దీప, 3 నెలలు మనం దూరంగా ఉండాలి. అంతేకాదు, ఈ మధ్యకాలంలో మన మధ్య ఎటువంటి సంబంధము ఉండకూడదు. ఉత్తరాలు, ఫోన్లు అన్నీ బంద్. భర్తృపరిత్యక్తగా నువ్వు ఈ 3 మాసాల కాలం లోకానికి కనపడాలి. గౌర్! తుఫాను తాకిడిని తట్టుకోలేని లతవలే వణికింది దీప తనువల్లరి. అవును దీప అంటున్న గౌరీనాథ్ వదనంలోని గాంభీర్యము, కంఠంలోని కరుకుదనము దీపకు అంతకు పూర్వం పరిచయం లేనివి. భోగభాగ్యాలున్న తల్లిదండ్రుల పట్టిగా, నిరంకసదూరుడైన భర్తకు భార్యగా నీవు చూసిన లోకానికి నేడు భర్తను వీడిన భార్యగా లేదా భర్తచే వదలబడిన భార్యగా చూడనున్న ప్రపంచానికి పోలికే ఉండదు. నువ్వు ఏ నారీ జీవనోద్ధరణకై కంకణం కట్టుకోవాలనుకుంటున్నావో ఆ జీవితాన్ని స్వయంగా అనుభవించి ఈ సమాజంలోని స్త్రీ విశ్వరూప దర్శనం చేసుకో. ఈ బాటలో నీకు నీ కన్న తల్లి కూడా పరాయి వ్యక్తిగాను, నీ తోడబుట్టిన సహోదరి సహోదరులు కూడా నీ అసక్తతను తమ స్వలాభానికి వాడుకునేవారుగాను, నీ స్నేహితులే నీకు శత్రువులుగాను నిరూపించుకుంటారు. నీ దృక్పథాన్ని పూర్తిగా మార్చేస్తారు. ప్రతిమ వలె కూర్చుని వింటున్న దీప హృదయంపై అతడి ఒక్కొక్క మాట బలమైన ముద్ర వేసుకుంటోంది. గౌరీనాథ్ గంభీర గళం ఇంకా చెప్తూనే ఉంది. గడిచిన 20 ఏళ్ళు నీకు ప్రసాదించిన జ్ఞానాన్ని, ఏ విద్యా పట్టభద్రత అందించిన విజ్ఞానాన్ని ఈ 3 నెలలు ఇస్తాయి నీకు. నీ కనులకు అడ్డుగా ఇంతకాలంగా ఉన్న తెరలు తొలగి నిజమైన పదునుతో విజ్ఞానంతో ప్రకాశించే నీ మీద అప్పుడు సరైన ఆలోచన చేస్తుంది. ఎవరికీ జరుగుతున్న అన్యాయ అక్రమాల కొరకై నువ్వు నీ స్వసుఖాలను త్యాగం చేసి సమరం చేయదలుచుకున్నావో ఆ స్త్రీ గుణం నీ సహాయ హస్తాన్ని అందుకునే స్థితిలో ఉన్నదా? ఎందరు స్త్రీలకు ఆత్మగౌరవం, జాత్యాభిమానం ఉన్నాయి? ఎందరికీ అసలు తమ విలువ తమకు తెలుసు? ఈ ప్రశ్నలకు నీకు లభించే సమాధానాలతో నీ కర్తవ్యాల్ని, పరాక్రమను ఆనాడు నిర్ణయించుకో. ఆనాడు అనగా నేటికి సరిగా 3 నెలల తర్వాత నేను నీ దగ్గరకు వస్తాను. ఇదే రోజున. ఆనాడు నేను నీ అనుభవాల గురించి కానీ ఒక్క వివరం కూడా వినడానికి ఉత్సుకత చూపను. నువ్వు నిర్ణయించుకున్న దారి ఏదైనా సరే నేను నిస్సంకగా నీ పనిలో సహకరిస్తాను. నీపై నాకు ఆ గౌరవం, నమ్మకం ఉన్నాయి దీపా. ఈ సాయంత్రమే నీవు విమానంలో బయలుదేరుతున్నావు. గౌరీనాథ్ మాటలు ఆగాయి. మనోమోహక దృశ్య చిత్రం తిలకించుతున్నట్లు ఎవరికి వారే తల్లీనమై వింటున్న శ్రోతలందరూ ఆశ్చర్యపడి తీరుకోవడానికి కొంత వ్యవధి అవసరమైంది. ఈనాటి వరకు దీపను హేళన చేసిన బంధుగణమే కాక సరోజ, రామారావు, లక్ష్మీ ప్రభుతులు కూడా సిగ్గుతో తలలు వాల్చారు. శకుంతల, పద్మనాభం వాలిపోతున్న తలలను బలవంతంగా ఎత్తి దీప వైపు చూడలేక చూశారు. దీప భర్తతో అంది, నేను మీ ముందు ఓటమిని ఆనందంగా అంగీకరిస్తున్నాను గౌర్. మీ మాటలే నిజం. చదువు, అందం, నాగరికత, వేషభాషలు అన్నీ కూడా మాకు కేవలం నెమలికనుల చందమే. ఈ నెమలికనులు వేటగాడిని ఆకర్షిస్తున్నాయి. స్త్రీ సహజ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి అంతే. పూర్వ సమస్యలు మాత్రం ఎక్కడివక్కడే మిగులుతున్నాయి అంటున్న దీపను చూసి నిర్మలంగా నవ్వాడు గౌర్. మన మధ్య గెలుపు ఓటమి ప్రశ్నలు లేవు దీప. నీ నిర్ణయం ఏమిటి? వెళదామా లేక ఇక్కడే ఉంటావా?
నీ ఇష్టం, నువ్వు ఎక్కడున్నా నీ ప్రతి పనిలో సహకారం ఉంటుంది. మీతో వస్తున్నాను గౌర్. స్త్రీలకు కావాల్సింది నినాదాలు పత్రికలు కాదు, అండా ఆశ్రయం ఇచ్చే సంస్థలు, సంఘ సేవకులు, ముఖ్యంగా మానసిక బలం పెంపొందించే తర్ఫీదు. అది ఫలానా చోట మాత్రమే చేయాలని లేదు. అందునిమిత్తం గృహిణిగా నా బాధ్యతలను త్యాగం చేయడం కాదు కావాల్సింది. సహజీవనం ఎంత మధురమైనదో కూడా లోకానికి చాటదలుచుకున్నాను. శాంతమ్మ పరిపూర్ణ హృదయంతో దీపను అక్కున చేర్చుకుంది. నీ ప్రత్యేకతను నిలబెట్టుకున్నావు దీపా. విద్యాధికురాలు సంసార బంధాలలో ఎమడలేదనే అవహేళనను నీ వంటి యువతులే త్రిప్పికొట్టాలి. పొగడ్తలన్నీ మీ మనవరాలికేనన్నమాట అన్నాడు హాస్యంగా గౌరీనాథ్. కాదు, మీకే అల్లుడు గారు. యువకులంతా మీరా ఆలోచించి ప్రవర్తిస్తే మన దేశం స్వర్గమే అవదు. ఎవరెంత బ్రతిమాలినా వినక వెంటనే బయలుదేరుతున్న దీపా గౌరీనాథ్లు శకుంతల సరోజలు అందించుతున్న నూతన వస్త్రాలను సున్నితంగా తిరస్కరించారు. మాకు ఈ పద్ధతులకు దూరం, అదీ కాక పిలవని అతిథులకు మర్యాదలెందుకు? దీప మాటలు కర్కశంగా ఉన్నా నిజం మాత్రం అవును. అందుకే ఎవరూ నోరెత్తలేకపోయారు. మళ్ళీ ఎప్పుడొస్తారు అని లేనిపోని వగలు వలికించుతున్న రామారావుని తిరస్కారంగా చూసింది దీప. మాతో సంబంధం ఉంటే ఇక ఈ ఇంటి పిల్లలకు మంచి సంబంధాలు వస్తాయా బాబాయ్? రామారావు ముఖం మాడి గబగబా పని ఉన్నట్లు నిష్క్రమించాడు. ఈ సమ్మర్లో ఢిల్లీ వస్తామండి అన్నీ చూడటానికి అని గౌరీనాథ్తో ఆప్యాయం నటిస్తూ మాట కలుపుతున్న సరోజను హేళనగా చూసింది దీప. ఊసరవెల్లి రంగులు సంసార స్త్రీకి శోభనీయ వదినా. అమ్మా దీప. తండ్రి పద్మనాభం ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు. ఏమిటి డాడీ? కోపం పెట్టుకోక వస్తూ ఉండండమ్మా. అవును దీప, వస్తూ ఉండండి అని వంతపాడింది తల్లి. జ్ఞానిలా నవ్వింది దీప. అమ్మా, మనిషికి ఆకలైనప్పుడు అన్నం పెట్టనివారు, అవసరమైన సమయంలో ఆసరాగా నిలవనివారు బంధువులు ఎలా అవుతారు? మమ్మల్ని ఎప్పటికీ క్షమించవా దీపా? క్షమించడం ఏమిటి? నాకేం కోపం లేదు. మరి గౌరీనాథ్ ఏమాత్రమూ తీరిక ఉండని మనిషి, ఆయన రాలేరు. నేనొక్కతను వస్తే నన్ను అసలు మీరు మనిషిగానే గౌరవించరు కదా. ఇంకెందుకు పై ప్రేమలు, ప్రదర్శనలు, నటనలు? శకుంతల పద్మనాభాల శిరస్సులు భూమిలోకి కుంగినట్లే అయ్యాయి. దీపే అన్నది మరలా. నాకెవ్వరిపైనా కోపం లేదు డాడీ, కానీ ఇంట ఎకనైనా ఆడపిల్లల విషయంలో దృక్పథాలు మారితే ఆ నవ్యతను చూసి ఆనందించడానికి మాత్రం వస్తాను ఒకసారి. అందరికీ దూరంగా నిలిచిన సావిత్రి వద్దకు నడిచి కృతజ్ఞతలు తెలిపింది దీప. పిన్ని, నీ మంచితనాన్ని ఎప్పుడూ మరువను. ఎవ్వరికీ భయపడి బ్రతకకు. ఎప్పుడు నా దగ్గరకు రావాలనుకున్నా నిస్సంకోచంగా రా. శాంతమ్మకు పాదాభివందనం చేసి అన్నది దీప. అమ్మమ్మ, నాకు శక్తివి, ఆదర్శము, సలహాదారిని అన్నీ నువ్వే. నేను స్థాపించబోయే పాఠశాలలకు నువ్వే ప్రారంభోత్సవం చేయాలి ఢిల్లీ వచ్చి. ప్రతి బాలిక, ప్రతి స్త్రీ తన కర్తవ్యాన్ని గుర్తించి మసులుకునే విధంగా నూతనమైన తర్ఫీదునిస్తాను. ఆ పాఠశాలలో తమను గుడ్డిగా శాసించి అణచి ఉంచే ఈ వ్యవస్థను మార్చగలిగినంత మానసిక వికాసాన్ని పొందుతారు ఆ పాఠశాలలోని విద్యార్థులు. దీనార్తి అయిన ప్రతి స్త్రీకి నీడనిచ్చే ఒక ఆశ్రమాన్ని కూడా ప్రారంభిస్తాను. నా భావాలను లోకానికి చాటే ఒక పత్రికను కూడా ప్రారంభిస్తాను. అయితే ఆ భావాలు హింసను ప్రబోధించేవి మాత్రం కాదు. పత్రిక పేరు శాంతి. అశాంతితో కొట్టుమిట్టాడుతున్న నేటి స్త్రీలకు, యువతకు ఆ పత్రిక శాంతినివ్వగలిగేటట్లు పోషిస్తాను. పరిపూర్ణ హృదయంతో నిండుగా నవ్వి ఆశీర్వదించింది శాంతమ్మ. తదాస్తు, సుఖంగా వెళ్ళిరండమ్మా. గౌర్, ఒక్క విషయం చెప్పడం మర్చాను. ఆజ్ఞాబద్ధుడను దీపా. నా కార్యకలాపాలలో సహాయంగా ఉండేందుకు సుమిత్ర మనతో వస్తుంది. ఇక అక్కడే ఉంటుంది. నీ ఇష్టం దీపా. నీ స్నేహితురాలిని నీ ఇంటికి పిలవడానికి నా అనుమతి దేనికి? పద, ఇప్పటికే ఆలస్యమైంది. వెళుతున్నాం. అందరికీ నమస్కారం. దీపా, గౌర్లు ముక్త కంఠంతో చెప్పి నిష్క్రమించారు. అందరూ మురిపంగా చూస్తూ ఉండగా. నవల సమాప్తం. ఈ నవల గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.